నమస్కారం. మీనరాశి వారికి స్వాగతం. 2026 జూలై నెల మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబం, జీవితం ఎలా ఉంటుంది? గ్రహాల అనుకూలత ఎలా ఉంది? ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు? ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. చివరిదాకా చూడండి. ఈ నెలలో శనిదేవుడు మీ జన్మరాశి అయిన మీనరాశిలో సంచరిస్తూ ఏళ్నాటి శని మధ్యదశ ప్రభావాన్ని కలిగిస్తున్నాడు. రాహువు ద్వాదశ స్థానంలో, కేతువు షష్ఠ స్థానంలో ఉన్నారు. సూర్యుడు, బుధుడు, గురుడు నెల మధ్యలో తమ స్థానాలను మార్చడం వల్ల కొన్ని రంగాల్లో మంచి అవకాశాలు, మరికొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం. ఈ నెల మీనరాశి వారికి మిశ్రమమైనప్పటికీ క్రమశిక్షణతో ముందుకు వెళితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. శని ప్రభావం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు ఆలస్యంగా రావచ్చు. అయితే నెల చివరిలో ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందుగా బాగా ఆలోచించి పెట్టండి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరగగా మీ కష్టానికి గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. అధికారులతో మాట్లాడేటప్పుడు వినయంగా ఉండండి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం మంచిది. కుటుంబం సమస్యలతో చిన్న చిన్న అభిప్రాయాలు, భేదాలు రావచ్చు. కోపం కంటే ఓపికతో మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామి సహకారం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. పిల్లల విషయంలో శుభవార్త వినే అవకాశం ఉంది. నిద్రలేమి, మానసిక ఒత్తిడి, అలసట వంటి సమస్యలు రావచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. మీనరాశి వారికి ఏళ్నాటి శని ప్రభావం కొనసాగుతున్నందున తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అప్పులు చేసి ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడం మంచిది కాదు. ప్రతి వ్యక్తికి వ్యక్తిగత జాతకంలోనే దశ భుక్తులను బట్టి పూర్తి ఫలితాలు మారుతాయి. దైవ భక్తి, నిజాయితీ, సహనం ఈ సమయంలో మీకు గొప్ప బలంగా నిలుస్తాయి. ప్రతి శనివారం శనిదేవునికి నల్ల నువ్వులతో నూనెతో దీపారాధన చేయడం, శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా శివాలయం దర్శించడం చేయడం కూడా శుభప్రదం. ప్రతి గురువారం శ్రీ దక్షిణామూర్తి లేదా బృహస్పతి దేవునికి ప్రార్థన చేయండి. పసుపు రంగు పూలతో పూజ చేయడం చాలా మంచిది. ప్రతిరోజు ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో వెంకటేశాయ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం, మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు.